ఎవరు ఈ దీపక్ సింగ్? కెప్టెన్ దీపక్ సింగ్ ఇండియన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్లోని డోడా ప్రాంతంలో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లో తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ ఉగ్రవాదుల ద్వారా జమ్మూ కాశ్మీర్లో జరిపిన వరుస దాడులకు కారణమైన ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి ఏరివేయాలని చెప్పి స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్స్ ఇండియన్ ఆర్మీ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీస్ బలగాలతో కలిసి ఒక జాయింట్ సెర్చ్ ఆపరేషన్ లాంచ్ చేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా కెప్టెన్ దీపక్ సింగ్ తన ట్రూప్స్కి నాయకత్వం వహిస్తుండగా అదే డోడా ప్రాంతంలో తలదాచుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులు అదే డోడా ప్రాంతంలో మాటు వేసు కూర్చున్న పాకిస్తాన్ ఉగ్రవాదులు దొంగల్లా ఒక్కసారి జరిపిన కాల్పుల్లో దీపక్ సింగ్ గాయాల పాలయ్యారు. అదే సమయంలో మిగతా సెర్చ్ ఆపరేషన్ టీం ఉగ్రవాదులపై జరిపిన ఎదురు కాల్పుల్లో అక్కడికక్కడే 4 ఉగ్రవాదుల్ని అంతమొందించారు. ఈ ఎన్కౌంటర్ 14 ఆగస్టు 2024 అనగా ఒకవైపు దేశమంతా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకై సిద్ధమవుతున్న సమయంలో ఈ ఉగ్రవాదుల కాల్పులు జరిగాయి. అలా గాయాల పాలైనటువంటి కెప్టెన్ దీపక్ సింగ్ని హాస్పిటల్కి తరలిస్తుండగా అతనికి తగిలిన బుల్లెట్ గాయాల నుండి ఎక్కువగా బ్లీడింగ్ పోవడంతో మార్గ మధ్యలోనే మరణించారు. ఈ విధమైన ఉగ్రవాదుల అటాక్లు మరెన్నాళ్ళు? ఈ ఉగ్రవాదుల అటాక్లు భారత ప్రజలపై, ఇండియన్ ఆర్మీపై ఇంకెన్నాళ్ళు? దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే మరో సర్జికల్ స్ట్రైక్ అవసరమే. భారీ ఎత్తులో ఒక సర్జికల్ స్ట్రైక్తో ఇలా దొంగదారిన మన భారతదేశంలో ఎంటర్ అయినటువంటి ఉగ్రవాద క్యాంపులను సమూలంగా నాశనం చేయాలంటే మరో సర్జికల్ స్ట్రైక్ అవసరమే. జై హింద్, జై భారత్.